Hi students, welcome to our channel Easy Inter Max. Today we will discuss Inter second year యొక్క సెకండ్ చాప్టర్ని సెకండ్ చాప్టర్లో ఎక్సర్సైజ్ 2A డిస్కస్ చేద్దాం. సో ఫైండ్ ద ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ ద ఫాలోయింగ్. సో ప్రాబ్లమ్స్ని మనం ప్రిన్సిపల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇచ్చిన ప్రాబ్లమ్స్లో సో మనం ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పుకున్నాము. సో ప్రిన్సిపల్ వాల్యూ, సో సైన్ ఇన్వర్స్ ప్రిన్సిపల్ వాల్యూ రేంజ్ వచ్చి -π/2 π/2. సో ఈ రేంజ్లో ఉండేటట్టే మనం ఈ ప్రిన్సిపల్ వాల్యూస్ని గివెన్ వాటికి మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇవైతే నేర్చుకున్నట్లయితే మనం డొమైన్స్ రేంజ్ అనేది వీటి మధ్యలోనే ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈజీగా. సో సొల్యూషన్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ -1/2. లెట్ సో ఇచ్చిన దాన్ని ఫంక్షన్ని y అనుకున్నాం. సో y ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ -1/2. సో ప్రాపర్టీ ఆఫ్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ప్రకారం సో ఇదేమవుతుంది, సైన్ ఇన్వర్స్ అనేది ఈక్వల్కి ఇటు సైడ్ వచ్చిందంటే సైన్ y కదా చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మిగిలిన వాల్యూ -1/2. దెన్ సో వైకి ఈక్వల్ చేసి మనం దీన్ని ఈ వాల్యూని ఈ విధంగా చేంజ్ చేసుకున్నాం. సో 1/2. సో సైన్ ఉంది. సో సైన్కి 1/2 వాల్యూ సైన్ y మైనస్ ఆఫ్ సో 1/2 వాల్యూ ఎప్పుడు వస్తుంది మనకి, సైన్ 30. సో π/6. సో మైనస్ ఉంది. సో మైనస్ ఉంది కాబట్టి మన ఫార్ములా ప్రకారం ఇదేమవుతుంది, సైన్ -x ఈక్వల్స్ టు మైనస్ sin x కదా. సో ఇదైతే మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నాం ఈ ఫార్ములాస్ అన్నీ. సో ఇక్కడ ఎలా ఉంది, -sin x ఫామ్లో ఉంది. సో మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు, సైన్ ఆఫ్ -π/6 అంతేనా. సో ఈ ఫార్ములా ప్రకారం దీన్ని మనం ఈ విధంగా చేంజ్ చేసాం. సో సైన్ y. సో నౌ y వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చా. సో సైన్ y, సో సైన్ π/2. సో y ఈక్వల్స్ టు -π/6. సో y వాల్యూ వేటికి ఈక్వల్, y ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ -1/2. సో సైన్ ఇన్వర్స్ -1/2 ఈక్వల్స్ టు -π/6. This is the principal value. Therefore, the principal value of so π/2 to -π/2 to π/2 బిట్వీన్ లోనే ఉంది కదా మనకి -π/6. సో ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ సైన్ ఇన్వర్స్ -1/2 ఈక్వల్స్ టు -π/6. సో దిస్ ఇస్ ద ఆన్సర్. సో అర్థమైంది కదా, సైన్ ఇన్వర్స్ ఆఫ్ -1/2 ఈజ్ ఈక్వల్స్ టు -π/6. సో మనం సైన్కి నెగిటివ్ వాల్యూ కనుక మనం ఇచ్చినట్లయితే మన ఆన్సర్లో కూడా నెగిటివ్ వాల్యూ ఉంటుంది. సో మనం ఇంట్రడక్షన్ వీడియోలో నేర్చుకున్నాం కదా. సో ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పిన ఫార్ములాస్ వీటినన్నింటినీ పాయింట్స్ని మనం నేర్చుకున్నట్లయితే ఎక్సర్సైజ్ అనేది మనకి ఈజీగా అనిపిస్తుంది. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. సో కాస్ ఇన్వర్స్ ఆఫ్ √3/2. కాస్ ఇన్వర్స్ ఆఫ్ √3/2. సో మన కాస్ ప్రిన్సిపల్ వాల్యూ వేటి మధ్యలో ఉంటుంది, 0 to π కదా. సో లెట్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ cos inverse of √3/2 ఈక్వల్స్ టు y. సో దెన్ ఇదేమవుతుంది, మళ్ళీ ఇప్పుడు మనకి ఇక్కడ కాస్ ఇన్వర్స్ అనేది y ఈక్వల్కి ఇటు సైడ్ పంపించేసరికి సో కాస్ y ఈక్వల్స్ టు √3/2. సో కాస్ వాల్యూ √3/2 కాస్ π/6 కదా. సో y ఈక్వల్స్ టు π/6. y వాల్యూ అంటే cos inverse of √3/2. Therefore, the principal value of
కాస్ ఇన్వర్స్ ఆఫ్ √3/2 ఈక్వల్స్ టు π/6. సో కాస్ వాల్యూ మనకి ఇక్కడ పాజిటివే ఉంది, సో మన వాల్యూ పాజిటివే వస్తుంది. సో నెగిటివ్ ఉన్నప్పుడు మనం డిఫరెంట్గా ప్రాబ్లం సింప్లిఫై చేయాలి. సో √3/2, సో ఈ విధంగా మనం సింప్లిఫై చేసి ప్రిన్సిపల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసామన్నమాట. సో వైకి ఈక్వల్ లెట్ వై ఈక్వల్ టు, సో ఈ విధంగా సింప్లిఫై చేసి ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. సో నెక్స్ట్ థర్డ్ వన్, cosec inverse 2. So let cosec inverse 2 equals to y. Then cosec y equals to 2. సో అంతే కదా, కాస్ ఇన్వర్స్ అనేది ఈక్వల్కి ఇటు సైడ్ పంపిస్తే కాస్. సో కాస్ వై ఈక్వల్స్ టు 2. కాస్లో 2 వాల్యూ ఎప్పుడు వస్తుంది మనకి? కాస్ π/6 కదా, cosec π/6. సో ఇప్పుడు y వాల్యూ ఈక్వల్స్ టు π/6. సో y వాల్యూ అంటే కాస్ ఇన్వర్స్ ఆఫ్ 2. సో దెర్ఫోర్ ద ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్, సో మనం ఇప్పుడంతా ఫైండ్ అవుట్ చేయాల్సింది ప్రిన్సిపల్ వాల్యూ. సో ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ cosec ఇన్వర్స్ 2 ఈక్వల్స్ టు π/6. సో cosec యొక్క ప్రిన్సిపల్ రేంజ్, సో -π/2 టు π/2. సో అదేవిధంగా సో ఇక్కడ π/6. సో వీటి మధ్యలోనే ఉంది. సో నెక్స్ట్ ఫోర్త్, tan ఇన్వర్స్ ఆఫ్ -√3. సో సొల్యూషన్, లెట్ tan ఇన్వర్స్ -√3 ఈక్వల్స్ టు y. సో మళ్ళీ సేమ్ రిపీట్, tan y ఈక్వల్స్ టు -√3. సో మళ్ళీ దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? మైనస్ ఆఫ్ tan √3 tan π/3. సో మళ్ళీ మనం ఐడియా ఫార్ములా ఉంది కదా, సో tan మైనస్ టీటా మైనస్ tan టీటా. సో మనం ఇది ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పుకున్నాం. సో tan మైనస్ టీటా మైనస్ tan టీటా. సో మనం ఇక్కడ రివర్స్గా రాసుకుంటున్నాం. సో మైనస్ tan టీటాని ఎలా రాసుకోవచ్చు? tan -π/3గా రాసుకోవచ్చు. సో tan y ఈక్వల్స్ టు -tan π/3. సో y ఈక్వల్స్ టు -π/3. సో the principal value of tan inverse -√3 ఈక్వల్స్ టు -π/3. సో అర్థమైంది కదా. సో మనం ఇచ్చిన వాల్యూని, tan ఇన్వర్స్ వాల్యూని మనం మామూలుగా చేంజ్ చేసి ఈక్వల్ వైకి చేంజ్ చేసి సింప్లిఫై చేసి ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ -1/2. సో కాస్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్, సో మైనస్ ఉన్నప్పుడు మనం పాజిటివ్గా చేంజ్ చేసుకోవాలి. సో లెట్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ -1/2 ఈక్వల్స్ టు y. దెన్ ఇదేమవుతుంది ఇప్పుడు? కాస్ y, అంతే కదా. సో ఇన్వర్స్ అనేది ఈక్వల్కి సైడ్ పంపించినట్లయితే, సో మనం ప్రాపర్టీ ప్రకారం కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఈ విధంగా చేంజ్ అవుతుంది కదా. సో కాస్ y ఈక్వల్స్ టు -1/2. సో ఇంప్లాయిస్ కాస్ y ఈక్వల్స్ టు -cos π/3. సో 1/2 π/3కి cos π/3కి ఈక్వల్ కదా. సో ఇప్పుడు ఇక్కడ మనకి మైనస్ ఉంది. సో మనం ఈ ఇలా కనుక ఈ ఫార్ములాని యూజ్ చేసుకున్నట్లయితే, సో కాస్ కాస్ థీటా, సో మనకి ఇక్కడ పాజిటివ్ వాల్యూ వస్తుంది. సో మనం దీన్ని చేంజ్ చేసుకుందాం. సో ఈ వాల్యూ చేంజ్ కాకుండా నెగిటివ్ రాకుండా చేంజ్ చేద్దాం. సో మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు? కాస్ y ఈక్వల్స్ టు, సో కాస్ ఆఫ్ π - π/3.
సో పై 180 డిగ్రీస్, సో కాస్కి కాస్ సేమ్ అలానే ఉంటుంది కాస్. సో పై 180 మైనస్ తీటా సెకండ్ క్వాడ్రంట్లో కాస్కి వాల్యూ మైనస్, అంతే కదా. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అయితే మీరు ఇప్పుడు నేర్చుకొని ఉంటారు. సో కాస్, సో మన వాల్యూ అయితే మనకి యాజ్ ఇట్ ఈజ్ మన వాల్యూ అయితే చేంజ్ కాల. సో వాటి యొక్క రూపాన్ని మనం ఇక్కడ చేంజ్ చేసుకున్నాం. కాస్ పై మైనస్ పై బై 3. సో దీన్ని మనం ఈ విధంగా చేంజ్ చేసుకున్నాం. అర్థమైంది కదా. సో నెక్స్ట్ కాస్ వై ఈక్వల్స్ టు, సో మనం ఇక్కడ ఎల్సిఎం తీసామంటే సో 3π. సో ఇక్కడ సింపుల్గా రాసేయచ్చు. సో సింప్లిఫై చేస్తున్నా. సో కాస్, సో 3 మైనస్ 2π/3 కాస్ y ఈక్వల్స్ టు 2π/3. సో y వాల్యూ 2π/3, ఓకేనా. సో therefore the principal value of cos inverse of -1/2 ఈక్వల్స్ టు 2π/3. సో మనం ఈ వాల్యూని ఈ విధంగా కూడా సింప్లిఫై చేయొచ్చు. సో ఒకవేళ మనం ఇంట్రడక్షన్ వీడియోలో కాస్ ఎక్స్ యొక్క వాల్యూస్ నేర్చుకున్నాం కదా. కాస్ 120 డిగ్రీస్ -1/2. సో ఇక్కడ కూడా మనం డైరెక్ట్గా ఇక్కడ కాస్ 2π/3 రాసేయచ్చు. సో ఇది ఏ విధంగా చేంజ్ చేసుకోవాలో అని కూడా మనం ఇక్కడ చెప్పుకున్నాం అనమాట. సో అర్థమైంది కదా. సో కాస్ వాల్యూ నెగిటివ్ వాల్యూ ఉన్నప్పటికీ కూడా మనకి పాజిటివ్ వాల్యూ అయితే రావాలి. సో నెక్స్ట్, సో సింపుల్గా 1 మార్క్ క్వశ్చన్ అయినట్లయితే ఇక్కడే మనం చేంజ్ చేసేయచ్చు. సో కాస్ వై ఈక్వల్స్ టు, సో ఆర్ రాస్తాం. సో కాస్ వై ఈక్వల్స్ టు -1/2 కదా. సో కాస్ వై ఈక్వల్స్ టు మనం ఇక్కడే కాస్ 2π/3. సో 2π/3 వాల్యూ -1/2. సో y ఈక్వల్స్ టు 2π/3. సో ఇక్కడ ద ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్, సో 1 మార్క్ క్వశ్చన్ అయితే సింపుల్గా సింప్లిఫై చేయొచ్చు. సో మనం చేంజ్ చేసుకొని చేయాలి అని చెప్పుకున్నాం కదా. సో ఈ స్టెప్ కోసం ఈ ప్రాబ్లం కూడా మీ ఇష్టం, ఈ సొల్యూషన్ అయినా చేయొచ్చు, ఈ సొల్యూషన్ అయినా ఒకటే సేమ్. సో నెక్స్ట్ 6th ప్రాబ్లం. సో లెట్ tan inverse of -1 equals to y. So then tan y equals to -1. So -1 minus, so 1 tan π/4. tan y, సో tan y, సో మనం దీన్ని ఇలా రాసుకోవచ్చు మళ్ళీ tan -π/4. సో మీరు ఇక్కడ స్టెప్స్ని రెడ్యూస్ చేసుకోవచ్చు మీ ప్రాక్టీస్ ప్రకారం. సో మీకు స్టెప్ బై స్టెప్ అర్థం కావడం కోసం సో మైనస్ని ఈ విధంగా చేంజ్ చేసామని స్టెప్ బై స్టెప్ రాస్తున్నాను అనమాట. సో tan -θ -tan θ. సో -tan θని tan -θలా చేంజ్ చేశాను. సో y ఈక్వల్స్ టు -π/4. సో therefore the principal value of tan inverse of -1 equals to -π/4. సో tan వాల్యూ కూడా మనకి ప్రిన్సిపల్ వాల్యూ -π/2 to π/2 బిట్వీన్లో ఉండాలి. సో -π/4. సో నెక్స్ట్ 7th ప్రాబ్లం. Solution.
let sec inverse 2 by root 3 equals to y, then sec y equals to 2 by root 3. సో మళ్ళీ 2 by root 3 sec pi by 6 కదా. సో sec y ఈక్వల్స్ టు sec pi by 6. సో దీని నుండి y ఈక్వల్స్ టు pi by 6. సో y వాల్యూ sin inverse of 2 by 3. Therefore, the principal value of sec inverse of 2 by root 3 equals to pi by 6. సో మన sec యొక్క ప్రిన్సిపల్ రేంజ్ సో 0 to pi. సో pi by 6 సరిపోయింది కదా. సో నెక్స్ట్ 8th ప్రాబ్లం. సొల్యూషన్. లెట్ cot inverse of root 3 equals to y, then cot y equals to root 3. సో ప్రాపర్టీ ప్రకారం ఇది చేంజ్ చేసాం అన్నమాట. సో cot y ఈక్వల్స్ టు రూట్ 3 cot. సో కాట్లోనే వాల్యూ తీసుకోవాలి. సో cot pi by 6. సో y ఈక్వల్స్ టు pi by 6. Therefore, the principal value of cot inverse root 3 equals to pi by 6. So next 9th, same, cos inverse minus 1 by 2. సో minus 1 by 2, 1 by root 2. సో మనం కాస్ టేబుల్లో మైనస్ రూట్ 1 by 2 లేదు. సో దీన్ని అయితే సింప్లిఫై చేద్దాం. సో లెట్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ minus 1 by root 2 equals to y. Then cos y equals to minus 1 by root 2. So cos y equals to, so 1 by root 2 cos pi by 4. So minus cos pi by 4. సో మనం ఈ వాల్యూ చేంజ్ చేయకుండా వాల్యూని మార్చాలి. వాల్యూ చేంజ్ చేయకుండా రూపాన్ని చేంజ్ చేద్దాం. సో కాస్ వాల్యూ, సో సేమ్ కాస్ ఏ ఉండాలి అంటే మనం 180 degreesని చూస్ చేసుకోవాలి. సో మైనస్ ఉండాలి. సో కాస్ సెకండ్ క్వాడ్రంట్లో మైనస్, సో పై మైనస్ పై బై 4. సో సరిపోయింది కదా. సో కాస్ పై మైనస్ పై బై 4. సో కాస్ పై, సో మీరు ఎల్సిఎం తీసారంటే సో మీరైతే స్టెప్స్ రెడ్యూస్ చేయొచ్చు. సో నేనైతే ప్రతి స్టెప్ని రాస్తున్నాను. సో కాస్, సో ఎల్సిఎం తీసాం. సో పై 4 పై మైనస్ పై, సో 3 పై బై 4. సో మన రేంజ్ అయితే ఎంతవరకు ఉండాలి, 0 to pi కదా. సో ఈ రేంజ్లోనే ఉంది. సో కాస్ వై, సో వై ఈక్వల్స్ టు 3 pi by 4. సో y అంటే cos inverse of minus root 3. Therefore, the principal value of cos inverse of minus 1 by root 2 equals to 3 pi by 4. సో నెక్స్ట్ 10th one. సో అర్థమైంది కదా. సో మన కాస్కి అయితే మన నెగిటివ్ వాల్యూస్ ఉన్నప్పటికీ మనం పాజిటివ్లోనే వాల్యూస్ రావాలి. సో కాబట్టి మనం ఇక్కడ పాజిటివ్ వాల్యూస్ని చేంజ్ చేసాం. సో ఎందుకు పాజిటివ్ రావాలి అనేది మనం ఇంట్రడక్షన్ వీడియోలో డిస్కస్ చేసాం. సో మీరు ఇంట్రడక్షన్ వీడియో ఫాలో అయినట్లయితే ఎక్సర్సైజ్ అనేది ఈజీగా అనిపిస్తుంది. సో లెట్ cosec inverse of minus root 2 equals to y. So cosec y equals to minus root 2. So cosec y equals to minus of
cosec pi by 4. సో రూట్ 2 pi by 4. సో మళ్ళీ ప్రాపర్టీ ఫార్ములా ప్రకారం మనం ఈ మైనస్ని cosec minus pi by 4. సో y ఈక్వల్స్ టు minus pi by 4. సో y అంటే ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ cosec ఇన్వర్స్ రూట్ 2 మైనస్ రూట్ 2 కదా. సో y అంటే cosec ఇన్వర్స్ ఆఫ్ మైనస్ రూట్ 2. Therefore, the principal value of inverse of minus root 2 equals to minus pi by 4. So, okay, next 11th problem. So, find the value of cos inverse of 1 by 2 plus 2 sin inverse of 1 by 2. So, value ni manam ikkada find out cheyali. సో మనం కాస్ ఇన్వర్స్ ఆఫ్, సో మనం ఇక్కడ 1/2ని ఎలా రాసుకోవచ్చు, కాస్. సో ఇక్కడ కాస్ ఉంది కాబట్టి కాస్ 1/2 ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ ప్రకారం 1/2 వాల్యూ కాస్ ఎప్పుడు వస్తుంది, కాస్ π/3 కదా. సో అంతే కదా. సో కాస్ π/3 1/2. సో మన వాల్యూ అయితే చేంజ్ కాలేదు. సో 2 సైన్ ఇన్వర్స్ ఆఫ్, సో సైన్ ఉంది. సో సైన్లోనే సైన్ 1/2 π/6. సో సైన్ π/6. సో అర్థమైంది కదా. ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ ప్రకారం మనం 1/2ని కాస్ π/3గా, సో 1/2ని కాస్ π/6గా చేంజ్ చేసుకున్నాం. సో మన ప్రాపర్టీ అయితే మనకు గుర్తుంది కదా. సో కాస్ వేటికైనా ఒకటే. సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ కదా, మనం ప్రాపర్టీస్లో నేర్చుకున్నాము. సో ఇప్పుడు ఇక్కడ కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఎక్స్, ఎక్స్ ప్లేస్లో ఏముంది π/3. సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్, ఎక్స్ ప్లేస్లో π/6 ఉంది. సో సేమ్ ఇలానే రాసుకుందాం. సో కాస్ ఫైండ్ ద వాల్యూ కదా. సో ఫైండ్ ద వాల్యూ సో π/3 రావాలి ఓన్లీ. సో ఈ ప్రాపర్టీ ప్రకారం సో ఈ వాల్యూ ఎక్స్ అవుతుంది. సో π/3 plus 2 into π/6. So 2 1s 2 3s. So π/3. So 2 times, so 2 π/3. So find the value. సో అర్థమైంది కదా ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసాము. సో ఇక్కడ మనం ఓన్లీ ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ ప్రకారం ఈ వాల్యూని, సో ఇక్కడ కాస్ ఇన్వర్స్ ఉంది. సో కాస్ ఇన్వర్స్లోనే ఈ 1/2 వాల్యూని చేంజ్ చేసాం. సో సైన్ ఉంది. సో సైన్ వాల్యూలోనే మనం ఇక్కడ ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం అనమాట. సో అర్థమైంది కదా. సో నెక్స్ట్ రోమన్ నెంబర్ 2లో ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ 1 కాస్ ఇన్వర్స్ ఆఫ్ -1/2 సైన్ ఇన్వర్స్ ఆఫ్ -1/2. సో సేమ్. సో కాస్ tan ఇన్వర్స్ ఆఫ్, సో మనం 1ని ఎలా రాసుకుంటాం, tan π/4 అంతే కదా. tan π/4 value is 1. సో ప్లస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్, సో మనం కాస్ ట్రిగ్నోమెట్రీ టేబుల్లో మనం ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పుకున్నాము. కాస్ -1/2ని మనం ఎలా రాసుకుంటాము, కాస్ 2π/3 కదా. సో 2π/3 వాల్యూ -1/2. సో ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్, సో సైన్ 1/2, సో సైన్ 1/2ని కదా. సో మనం దీన్ని ఎలా రాసుకుంటాం, సో ఈ ఈ ఫార్ములాస్ ప్రకారమే వీటి మధ్యలో ఇది ఉంటుంది. సో సైన్ -θ మైనస్ సైన్ θ, సో ఈ ఫార్ములాలోనే మనం ఇక్కడ చేంజ్ చేసుకుంటున్నాం. సో 1/2 మైనస్ π/6 అంతే. సో మైనస్ సైన్ థీటాని సైన్ -θలా రాసుకున్నాం అంతే. సో మనం సింప్లిఫికేషన్ కోసం మనం ఫార్ములాస్ని యూజ్ చేసుకున్నాం. సో tan ఇన్వర్స్ ఆఫ్ tan, సో π/4. కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ 2π/3. సో ఇక్కడ మైనస్ ఉంది. సో మైనస్
సైన్ ఇన్వర్స్ పై బై 6. సో ప్రాపర్టీ, సో ఇంతకుముందే ప్రాపర్టీ అనుకున్నాం కదా, సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్. సో ఈ సైన్కి ఒక్కటే కాదు, అన్నిటికీ అప్లికబుల్ అవుతుంది అనమాట, ట్యాన్కి కాస్కి వీటికి అన్నిటికి. సో ఇప్పుడు మనం ఇక్కడ ఎల్సిఎం తీసామంటే 4 3 6 యొక్క ఎల్సిఎం 12. సో 4 3s are 12, so 3 pi plus, so 3 4, so 4 8 pi, so 2 4s are 8, 8 pi minus 6 2 pi, so 9 pi, so 3 pi 8 pi minus 2 pi 9 pi, 9 pi by 12, so 3 4s are 12, 3 3s, so answer is 3 pi by 4. Find the value of given, so this is the answer, 3 pi by 4. సో అర్థమైంది కదా. సో ఈ ప్రాబ్లమ్స్తో ఎక్సర్సైజ్ 2A అనేది కంప్లీట్ అయింది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ ఇన్ కమెంట్స్. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఈజీ ఇంటర్ మ్యాథ్స్. థ్యాంక్ యూ.